మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ శ్రీరామ్ గారు. వారితో మాట్లాడి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా మందికి డిస్టర్బ్డ్ స్లీప్ అన్నది వస్తూ ఉంటుంది. అసలు ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం వస్తుంది, అంటే ఈ స్లీప్ అన్నది డిస్టర్బ్ అవడానికి మెయిన్ కారణాలు ఏంటి, దీని వెనుక వేరే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, దీనికి సొల్యూషన్ ఏంటి, దీని గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీరామ్ గారు. నమస్తే శ్రీరామ్ గారు, ఎక్కువ కాలంలో ఇప్పుడు చాలామంది ఏంటంటే మాకు నిద్ర సరిగ్గా పట్టడం లేదు, ఎంత పడుకుందామని ట్రై చేసినా కూడా అవ్వట్లేదు అని అంటున్నారు. కారణాలు ఏంటంటారు? నిద్ర పట్టకపోవడం అనేది ఈ మధ్యకాలంలో చాలా కామన్ సమస్య అండి. ఓకే, దీన్ని మన మెడికల్ టర్మ్లో ఇన్సోమ్నియా అంటాము. ఓకే, సో ఇన్సోమ్నియా, నిద్ర పట్టకపోవడం అనేది దాన్ని మనం రెండు విధాలుగా చూడొచ్చండి. ఒకటి ఏంటి అంటే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నిద్ర పట్టట్లేదు. ఓకే, సో అప్పుడు ఇన్సోమ్నియా అనేది ఒక వేరే రోగానికి ఒక సిమ్టమ్, ఒక లక్షణంగా మనం భావించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్లీ యాంగ్జైటీ, డిప్రెషన్ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టకపోవడము, నిద్రపోయినా కూడా మధ్యరాత్రిలో లేచడము, లేదా అనుకున్నంతసేపు నిద్రపోకుండా తొందరగా మెలకు రావడము, ఇలాంటివి జరుగుతాయి. లేదా ఎవరికన్నా క్రానిక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే మోకాలు నొప్పులు, కాళ్ళల్లో తిమ్మిర్లు పట్టడాలు అలాంటివి ఉంటే కూడా వాళ్ళకి రాత్రి నిద్ర సరిగ్గా పట్టదు. మూడోది స్లీప్ యాప్నియా అంటాము, అంటే రాత్రి గురక ఎక్కువ అయ్యి సడన్గా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అయ్యి నిద్ర మెలకు వచ్చేడాలు, ఇవన్నీ. సో వీటిలన్నిటి కండిషన్స్లో వాళ్ళు నిద్ర పట్టట్లేదు అని పేషెంట్ ప్రజెంట్ చేసినా కూడా దానికి కారణం వేరే అనేది ఉంటుంది. ఇలాంటి ఏ కారణాలు లేకుండా, ఏవి ఇబ్బందులు లేకుండా కూడా నిద్ర పట్టట్లేదు అంటే దాన్ని మనము క్రానిక్ ఇన్సోమ్నియా డిసార్డర్ అని అంటాము. అంటే దాంట్లో ఇన్సోమ్నియా అనేదే పెద్ద ప్రాబ్లం అనమాట, అదే మెయిన్ ప్రాబ్లం. అది అయితే ఎందుకు వస్తుందండి ఇలాగా? మీరు అన్నారు కారణాలు లేకున్నా కూడా వస్తుంది, ఇది క్రానిక్ ఇన్సోమ్నియా అనేసి అంటున్నారు కదా, రావడానికి కారణాలు ఏంటంటారు? సో ఈ క్రానిక్ ఇన్సోమ్నియా డిసార్డర్ నేను చెప్పినట్టు దాంట్లో మన బాడీలో బేసికల్లీ ఒక బయోలాజికల్ క్లాక్ అనేది ఉంటుందండి, దాన్ని సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్ అంటాము. అది ప్రతి 24 అవర్స్ని, దాని డ్యూరేషన్ 24 అవర్స్ దాకా ఉంటుంది. అంటే పొద్దున్న ఎప్పుడు మనం లేవాలి, రాత్రి ఎప్పుడు మనం పడుకోవాలి. ఓకే, దాని యూజువల్గా టైమింగ్స్ 7 AM 11 PM అలా సెట్ అయి ఉంటుంది, వేరియబుల్గా ఉంటుంది అనమాట. అది ఏం చేస్తుంది అంటే మన బాడీలో మనకి బయట ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే క్యూస్ ఏదైతే ఉంటాయో అది తీసుకుంటుంది. అంటే మనం వెలుతురు చూస్తున్నాము అంటే ఓకే పొద్దునైంది, చీకటి అయిపోయిందంటే అప్పుడు ఓకే ఇప్పుడు నైట్ అయింది అని తెలుసుకొని మనం పడుకోవాలి అని చెప్పి అది కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్, కెమికల్స్ రిలీజ్ చేస్తుంది, మెలటోనిన్. అప్పుడు మనకి నిద్ర అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు మన లైఫ్ స్టైల్ లేదా మనం చేసే వర్క్ పరంగాను లేకపోతే ఇన్ జనరల్గా మన బిహేవియర్లోనూ ఈ రిథమ్ని డిస్టర్బ్ చేసేవి ఏదైనా ఉంటే అప్పుడు నిద్ర పట్టకపోవడానికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకే, అయితే మనము ఎలా తెలుసుకోవడం ఇది క్రానిక్ ఇన్సోమ్నియానా లేకపోతే ఏదన్నా హెల్త్ ఇష్యూ వల్ల, మీరు చెప్పినట్లు ఏదన్నా పెయిన్స్ వల్లనో లేకపోతే తిమ్మెర్ల వల్లనో యాంగ్జైటీ వల్ల ఇలా రావట్లేదా అన్నది మనము ఎలా ఐడెంటిఫై చేస్తాం ఇది? సో దానికి మీరు న్యూరాలజిస్ట్ కానీ స్లీప్ స్పెషలిస్ట్ కానీ ఎవరైనా కన్సల్ట్ చేస్తే ఫస్ట్ ఏంటంటే ఒక పేషెంట్ యొక్క సిమ్టమ్స్ బట్టి మనము అంచనా వేస్తాము వెదర్ ఏదైనా సెకండరీ కాజ్ ఉందా అని చెప్పి. అండ్ దాని తర్వాత దీనికి ప్రత్యేకంగా ఇప్పుడు సెకండరీ కాజ్ ఉంటే వాళ్ళకి తగిన టెస్టులు ఉంటాయండి. ఒత్తి ఏమీ కారణం లేకుండా వస్తుంది అని మనం నిర్ధారించగలిగితే దానికి స్పెషల్ టెస్ట్ అనేది యూజువల్గా అవసరం ఉండవు. సో దాన్ని మనము ట్రీట్మెంట్ రెస్పాన్స్ బట్టి మనము ముందుగా ఇంకా ఫర్దర్గా తీసుకెళ్తాం అన్నమాట. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు, మనం వాళ్ళు చెప్పే లక్షణాలను బట్టి ఏంటి అనేది మెడికల్ ఎగ్జామినేషన్ వేరే కాజెస్ ఏమన్నా ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్. ఓకే, రైట్. అయితే ఏంటండి దీనికి సొల్యూషన్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి? సో ఇన్సోమ్నియా ట్రీట్మెంట్ రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి నాన్ ఫార్మకలాజికల్, అంటే మందులు లేకుండా ట్రీట్మెంట్. రెండోది ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్. దీంట్లో ముఖ్యమైన వ్యత్యాసం ఏంటి అంటే అఫ్కోర్స్ మందులు వేసుకుంటే మనకి రిలీఫ్ ఇమీడియట్గా దొరుకుతుంది. అండ్ ఆ రిలీఫ్ సస్టైన్డ్గా కొందరిలో ఉంటుంది, కొందరిలో ఉండదు. అంటే మళ్ళీ మందులు మానేసిన తర్వాత సేమ్ ప్యాటర్న్స్లోకి మళ్ళీ నిద్ర పట్టకపోవడము, ఇది రివర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రకరకాల మందులు అవైలబుల్ ఉన్నాయి మనకి, కొన్ని ఆఫ్ లేబుల్ కూడా ఉంటాయి, హిప్నాటిక్స్ అని చెప్పి లేదా ఇది మెలటోనిన్ అలాంటివి. నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ అనేది కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని అంటాము. సో దాంట్లో ఏంటంటే బేసికల్లీ మన అప్రోచ్ టు స్లీప్
మన స్లీప్ యొక్క మనకున్న అపోహలు కానీ మన బిహేవియర్ టువర్డ్స్ స్లీప్ అది మార్చడానికి సెట్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలాసార్లు ఇప్పుడు చూస్తున్నాము మంచం మీద కూర్చొని వర్క్ చేయడాలు, మంచం మీద కూర్చొని తినడాలు అలాంటివి చేస్తారు. సో బ్రెయిన్కి మంచం మీద ఎక్కగానే నిద్ర రావాలి అన్న అసోసియేషన్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. పోయినప్పుడు మనం మంచం ఎక్కినా కూడా నిద్ర రాదు. రెండోది ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే పడుకున్నప్పుడు మొబైల్ స్క్రీన్లు చూస్తూ ఉంటారు. సో కాన్స్టెంట్గా ఐస్కి లైట్ ఎక్స్పోజ్ అవుతుంది. సో ఆబ్వియస్గా మనకి మన స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇలాంటి బిహేవియరల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అడ్రస్ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ప్రాక్టీసెస్, మైండ్ఫుల్నెస్, మెడిటేషన్, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అలాంటివి డే టైంలో చేస్తే ఏంటంటే మనకి నైట్ స్లీప్ ఎక్కువ బాగా నిద్ర పట్టే స్కోప్ పెరుగుతుంది. మూడోది ఏంటంటే స్లీప్ ఎన్విరాన్మెంట్, అంటే మనము పక్కన ఏదో సౌండ్లు వస్తున్నో లేకపోతే మ్యూజిక్లో వస్తున్నప్పుడు ఆర్ లైట్స్ మధ్యలో అలా పడుకోవడానికి కాకుండా ఒక పర్టికులర్ స్లీప్ ఎన్విరాన్మెంట్ కామ్గా ఉండేది, కొంచెం డార్క్గా ఉండే ఎన్విరాన్మెంట్ని సెట్ చేసుకొని పడుకో. సో ప్రతి పేషెంట్కి ఇది ఒక ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ ఉంటుంది. బట్ వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్ మోస్ట్ ఎఫెక్టివ్ ఏవైతే ఉంటాయో అవి మనం చేంజ్ చేస్తాము. దాంతోపాటు కొంతమందికి స్లీప్ యొక్క అపోహలు కూడా ఉంటాయి. ఓకే. రెండోది ఇంకో విషయం, ఈ మధ్యకాలంలో మనం చూసేది పర్టికులర్లీ మనము ఐటీ సెక్టర్లోను కానీ లేదా మిగతా వాటిల్లో కూడా షిఫ్ట్స్లో వర్క్ చేయడం చూస్తాము అనమాట. సో దట్ బికమ్స్ అ వెరీ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. అది ఒకవేళ కాన్స్టెంట్గా ఒక షిఫ్ట్లో వర్క్ చేసినా మనకి ప్యాటర్న్స్ అడ్జస్ట్ అవుతాయి, కానీ మాటిమాటికి షిఫ్ట్స్ వారే ఒక రోజు నైట్ ఉంటుంది, ఒక రోజు మార్నింగ్, ఒక రోజు జనరల్ అలా మారుతూ ఉంటారు. కాబట్టి స్లీప్ అన్నది ప్రాపర్ ఉండడం కష్టమే వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి మోర్ ఈ ఎన్విరాన్మెంట్, ఒక స్లీప్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో అప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీరు అన్నట్లు ఒకే షిఫ్ట్ లేనప్పుడు, ఒకే టైంలో పడుకోవడానికి కానప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎలాంటి జాగ్రత్తలు అంటే అండి, మెయిన్గా స్లీప్ ఎన్విరాన్మెంట్ ఎంత మంచిగా మనము ఒక స్లీప్ ఎన్విరాన్మెంట్ అంటే ఒకే టైంలో మనము, ఇప్పుడు మీరు షిఫ్ట్ అంటున్నారు, సో షిఫ్ట్స్ ఉన్నా కూడా బట్ మనం పడుకునే టైము లేచే టైము షిఫ్ట్ మనకు తెలుస్తుంది ఈ వారం అంతా మనం నైట్లో ఉంటాము అని చెప్పి. సో అప్పుడు డే షిఫ్ట్లో పడుకుంటారు డే టైంలో. సో ఆ టైమింగ్ అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి, ఎంత వర్కౌట్ అయితే అంత. దాని తర్వాత ఎన్విరాన్మెంట్ నేను అన్నట్టు, సో పడుకునేటప్పుడు మనము కామ్ ఎన్విరాన్మెంట్, దాని తర్వాత ఏదైనా లైట్ మ్యూజిక్ అలాంటిది పెట్టుకొని అండ్ మొత్తం రూమ్ డార్క్ చేసుకొని అది ట్రై చేయాలండి. అయితే శ్రీరామ్ గారు, ఈ ఇన్సోమ్నియా యొక్క కాంప్లికేషన్స్ ఏంటండి? సో ఇన్సోమ్నియా కాంప్లికేషన్స్ రెండు రకాలండి. ఒకటి ఏంటి అంటే దీని ఎఫెక్ట్ డే టైంలో పడుతుంది. మోస్ట్ కామన్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు, పొద్దున్న కాన్సన్ట్రేషన్ ఆర్ అటెన్షన్ లేదు, పిల్లలకి అకాడమిక్స్లో పర్ఫార్మెన్స్ లేకపోతే ఆఫీస్ వర్క్లో ఇబ్బందులు అవ్వడము, అది చాలామందికి డ్రైవింగ్లో డిఫికల్టీ అవుతుంది ఎందుకంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం. ఇది కాకుండా క్రానిక్ ఇన్సోమ్నియా ఉండేటప్పటికి వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే బీపీ ఆర్ హైపర్ టెన్షన్ రావడము అండ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవ్వడం అనేది కూడా జరిగే ఛాన్స్ ఉంటుందండి. ఓకే. సో ఏదైనా సరే మనము మీరు చెప్పినట్లు ప్రాపర్ స్లీప్ లేకుండా, పడుకోగా నిద్ర రాకుండా, డిస్టర్బ్డ్ స్లీప్ అట్లా ఉన్నప్పుడు వెంటనే ఒక న్యూరో ఫిజిషియన్ లేకపోతే స్లీప్ థెరపిస్ట్ ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి. అయ్యి దానికి ఏంటి, మనం ఏ స్టేజ్లో ఉన్నాం ఏంటి, దానికి కరెక్ట్ మెడికేషన్ కానీ లేకంటే మీరు చెప్పినట్లు థెరపీ ద్వారా, అంటే మెడిసిన్ లేకుండా ఒక థెరపీ ద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దీని నుంచి మనం బయటపడగలమంటారు. తప్పకుండా అండి. రైట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు.